అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద పథకం వల్ల వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లో దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం అపోలో ఆశీర్వాద బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ పథకం గురించి అపోలో రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం, రీజనల్ సీఈఓ అపోలో హాస్పిటల్స్. ఇవాళ ఈ ఆశీర్వాద్ అనే ప్రోగ్రాము కాకినాడలో కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అనేది మాకు చాలా చాలా ఆనందకరమైన విషయము. ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కడైతే మనకు విదేశాల్లో ఉన్నారో, మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళ పేరెంట్స్కి ఈ వైద్యము వాళ్ళ ఇంటి దగ్గరికి దాకా మేము తీసుకెళ్లి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని సందర్భాల్లోనూ అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ అన్నింటిలోని మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాం ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్, వాళ్ళు రాకుండా. అలాగే వాళ్ళకి మన హాస్పిటల్ మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్ తోటి కన్సల్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇమీడియట్ గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలుగుతారు. అలాగే డయాగ్నోస్టిక్స్ ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అంటే మనమే వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాం. అంటే సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు, కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటాయి. ఈ బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి కన్వీనియంట్ అయిన టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో మన అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి డాక్టర్తో పాటు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని హాస్పిటల్లో వాళ్ళకి నావిగేట్ చేయడానికి, ఈ మొత్తం ఇవి చేసే పనులన్నీ కూడా ఆ ఎన్ఆర్ఐ చిల్డ్రన్ కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే మా పోర్టల్ ద్వారా కానీ వాళ్ళ స్టేటస్, తల్లిదండ్రుల హెల్త్ స్టేటస్ వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వటం, సో దట్ వాళ్ళకు ఒక భరోసా, మన వాళ్ళని చూసుకుంటున్నారు ఇక్కడ, మనం లేకపోయినా కూడా మనం వాళ్ళకి సరైన వైద్యం అందించగలుగుతున్నాము అన్న ఒక భరోసా దీని ద్వారా ఇవ్వటం ఒకటి. రెండోది, మనం జెన్యున్ గా కూడా మాకు ఈ పేరెంట్స్ ని చూసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తాము. అందుకోసం ఇది ఆశీర్వాదం అని పేరు పెట్టామండి. ఇది పిల్లలకే కాదు ఆశీర్వాదం, చేసే మాకు కూడా ఒక ఆశీర్వాదం. సో ఈ ప్రోగ్రామ్ డిఫైన్ చేసిందే అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్.